హలో, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు టొమాటో పప్పు చేస్తున్నా. అందరూ చేస్తున్నారు, కానీ నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఒక చిన్న కప్పుతోటి కందిపప్పు తీసుకున్నానండి, బాగా కడిగి కొద్దిగా ఆయిల్ పోసాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టొమాటోస్ అండి. ఆ తర్వాత జీలకర్ర, ఒక స్పూన్ అంత జీలకర్ర వేడి చేసి పౌడర్ చేసుకున్న కచ్చాపచ్చగా ఐఎమ్ గోయింగ్ టు యాడ్ జీలకర్ర పౌడర్. నెక్స్ట్ నేను మిర్చి వెల్లుల్లి రెండూ కలిపి గ్రైండ్ చేసి పెట్టాను. ఇదిగోండి మిర్చి వెల్లుల్లి. ఉప్పు ఇప్పుడే వేయకండి, వేస్తే పప్పు ఉడకదు. సో యాడ్ దిస్. నెక్స్ట్ పసుపు. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ పసుపు వేయాలి. దిస్ ఈజ్ పసుపు చాలా ఇంపార్టెంట్, ఇది ఎంతో మంచిది. పసుపు వేసాను. పచ్చిమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసి వేసాను. టొమాటోస్ వేసాను. జీలకర్ర పొడి కొద్దిగా వేయించి జీలకర్రని కచ్చాపచ్చాగా వేసింది, కొద్ది జీలకర్ర పొడి వేసాను. నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ వన్, కసూరి మెంతి. ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో దీస్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఐ యాడ్ ఇన్ దిస్. తర్వాత చిన్న సిమ్లో మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు లైక్ దిస్. మా వైపు అయితే ఎనపడం అంటారండి, దీన్ని ఉద్దడం అని ఆంధ్ర సైడ్ అంటారు. నేను పచ్చిమిర్చి వెల్లుల్లి ఎందుకు దంపి వేశాను తెలుసా? కొంతమంది వెల్లుల్లి వేరుగుంటే తినరు, సో దట్స్ వై. అండ్ ఇంకొకటి, ఆ మిరపకాయలు కూడా తినేటప్పుడు ప్రతిసారి అడ్డొస్తూ ఉంటాయి, అందుకని 2 గ్రైండ్ చేసి వేసాను. సో పప్పు అయిపోయింది. వేసుకుంటున్న ఆయిల్ మీరు ఎక్కువ పెద్ద దాంట్లో కూడా వేసుకోవచ్చు. సో వెల్లుల్లి వేస్తున్నా, చిన్నగా ముక్కలు చేసిన వెల్లుల్లి వేస్తున్నా. కొంచెం వేగనివ్వాలి. కొంచెం ఇంగువ. వై? బికాస్ ఇది ప్రోటీన్ ఫుడ్ కదా, కొంతమంది గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ మిర్చి, ఎండుమిర్చి. నెక్స్ట్ కరివేపాకు. అండ్ లాస్ట్ ఆవాలు, జీలకర్ర. చిటపట అన్నాక
పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.